అనేక సంవత్సరాల క్రితం విశాలమైన పర్షియన్ సామ్రాజ్యంలో దేవుని ప్రజలు స్వగృహం నుండి దూరంగా నివసించారు. యువతి ఎస్తేర్ రాళ్ల మధ్య పువ్వులా పెరిగింది, తన ప్రియమైన బంధువు మొర్దెకాయ్ చేత పెంపుడు పొందింది. రాజుకు కొత్త రాణి కావాల్సి వచ్చినప్పుడు ఎస్తేర్ను అంతఃపురానికి తీసుకువెళ్లారు. ఆమె అందం దేవుని వల్ల వచ్చిన రహస్యమైన బహుమతి. హెగాయి సంరక్షణలో ఎస్తేర్ రాజకీయ మార్గాలు నేర్చుకుంది, కాని తన దయ మరియు యూదు విశ్వాసాన్ని దాచి ఉంచింది. రాజు హృదయం ఎస్తేర్ వైపు సూర్యకాంతి పువ్వు వలె తిరిగింది. నీవు నా రాణివి, అతను ప్రకటించాడు. కాని దుర్మార్గుడైన హామాన్, మొర్దెకాయ్ తనకు నమస్కరించకపోవడంపై కోపంతో ప్రజ్వరిల్లాడు. నేను అన్ని యూదులను నాశనం చేస్తాను అని ఆగ్రహంతో రాజును సమీపించి పలికాడు. మొర్దెకాయ్ సందేశం పంపాడు, ఎస్తేర్, రాజును వేడుకో. బహుశా దేవుడు నిన్ను ఈ క్షణం కోసం రాణిగా చేశాడు. 3 రోజుల ఉపవాసం తర్వాత ఎస్తేర్ సింహాసనాన్ని సమీపించింది. నేను చనిపోతే చనిపోతాను, ఆమె ధైర్యంగా పిల్లుకుంది. రాజు తన రాజదండాన్ని సాగించాడు. ఏదైనా అడగు, నా రాణి. ఆమె అతన్ని విందుకు ఆహ్వానించినప్పుడు కన్నీళ్లు కారాయి. విందులో ఎస్తేర్ హామాన్ యొక్క కుట్రను బహిర్గతం చేసింది మరియు ఆమె యూదు అని చెప్పింది. రాజు ముఖం కోపంతో చీకటిగా మారింది. హామాన్ తాను మొర్దెకాయ్ కోసం పన్నాగపు చిక్కులలో పడ్డాడు. మరియు యూదులు విందులు చేసుకుని ఎల్లప్పుడూ సంతోషంగా జీవించారు. దేవుడు మనలను పెద్ద క్షణాలకు సిద్ధం చేస్తాడు, తరచుగా మనం ఊహించని సమయంలో, కాని ఎల్లప్పుడూ సరైన సమయంలో. మీరు ఎస్తేర్ వలె ఎక్కువ ముఖ్యమైన సమయంలో ధైర్యంగా ఉండండి. మీ కథను ఎవరు కలిగి ఉన్నారో విశ్వసించండి.